లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో ప్రధాని మోదీ పర్యటించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకంగా నిలిచే కోడె మొక్కులను ప్రధాని తీర్చుకున్నారు. ప్రధానికి వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదాలు తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు ఆయన్ను ఆలయ అధికారులు అర్చకులు ప్రత్యేక మెమోంటోతో షాల్వాతో సత్కరించడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ వేములవాడ వరంగల్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని బీజేపీ అభ్యర్థుల తరపున ప్రసంగించారు. వరంగల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరబోతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం వైపు దూసుకెళ్తుందని ప్రధానమంత్రి అన్నారు. రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టబోతున్నారని తెలిపారు. కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్, కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఈ నగరాన్ని కాపాడాలని మోదీ అన్నారు. आपने बीजेपी एमपी की जीत पहले ही सुनिश्चित कर दी है. कांग्रेस की हार यहां इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई. साथियों, आने वाली 13 मई कांग्रेस बीआरएस के पापों का हिसाब लेना है. करीमनगर से बंडी संजय कुमार, पेद्दापल्ली से गोमासा श्रीनिवास और आदिलाबाद से गोडम नागेश, ये मेरे 3 साथी, आप इनको जिताकर दिल्ली में मेरी मदद कीजिए. ये दिल्ली आएंगे तो मोदी को मजबूत करेंगे और आप जब इनको एक वोट देंगे ना तो वोट सीधा सीधा मोदी को जाएगा. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్న మంత్రి నల్లధనం తెస్తామని 2 సార్లు ఎన్నికల్లో గెలిచిన మోదీ ఈసారి రాముని జపం చేస్తున్నారని విమర్శించారు. డిపాజిట్ల కోసమే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారని ఆరోపించారు మంత్రి. కేసీఆర్ మాట్లాడే భాషకు ఎన్నికల కమిషన్ 2 రోజులు కాదు శాశ్వతంగా ఆంక్షలు విధించాలన్నారు. 2013లో మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ భారతదేశాన్ని మొత్తం కూడా మార్చేస్తానంటూ దాదాపు 5,500 బహిరంగ సభల్లో ఉండి ఆయన ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశానికి అచ్చేది న్యాయంగా 72 లక్షల కోట్ల బ్లాక్ మనీ బయట దేశాలలో ఉన్నది. అవన్నీ తీసుకొచ్చి పేదవాని అకౌంట్లలో ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేయడమే కాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంకా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. బ్లాక్ మనీ తీగపోగా 15 లక్షలు దేవుడు ఎరువు, 15 రూపాయలు కూడా ఏ పేదవాని అకౌంట్లో వేయలే. అందరు అకౌంట్లో 15 లక్షలు వస్తాయని చెప్తే జన్ధన్ అకౌంట్లు అంటే అందరు ధనాధన్మని మొత్తం 40 కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకొని జీరో బ్యాలెన్స్తో అకౌంట్ ఓపెన్ చేసుకుని తప్ప అది జీరో బ్యాలెన్సే ఉన్నది. అలా అకౌంట్లో పైసలు పడలే. మళ్ళా 2వసారి అధికారంలోకి వచ్చిండు. ఈసారి 3వసారి ఇక ఈ బ్లాక్ మనీ ఇవన్నీ పక్కన పెట్టి రాముని పేరు మీద ఎక్కడికి వెళ్ళినా కానీ అయోధ్య రామ మందిరం ఇప్పుడు కూడా నేను వచ్చే ముందు భీమలవాడ మీటింగ్లో ఉంటే ఆయన చివరి కన్క్లూడింగ్ స్పీచ్లో చెప్తున్నాడు, అసలు మీరు ఇంత మంచి రామాలయం కట్టింది మీ అందరికి సంతోషమేనా అని చెప్తే, అంటే రాముని పెడిగి ఓట్లు అడిగే స్టేజ్కి వచ్చిండు 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉంది. రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా కింద 15,000 ఇస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
తమది రైతు ప్రభుత్వమని అన్నదాతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడొద్దన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. 15 ఆగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటర్లతో మమేకపై ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో జనగామ జిల్లా తాటికొండలో వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. మోదీ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్లు గడుస్తున్నా తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. సొంత భార్యకే న్యాయం చేయని వ్యక్తి దేశంలో ఉన్న మహిళలకు న్యాయం ఎలా చేస్తాడని ప్రశ్నించారు. కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉదయపు నడక నిర్వహించి వాకర్స్ను ఓట్లు అభ్యర్థించారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు చూపుతూ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సంవత్సరాలుగా నరేంద్ర మోడీ తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు, తెలంగాణ కోరిక పెట్టింది ఏమీ లేదు. ఆయన చాలా మాటలు మాట్లాడుతుంటాడు, చాలా ముచ్చట్లు చెప్తుంటాడు, మా చెల్లెళ్ళు మా అక్కలని మాట మాట్లాడుతూ అంటాడు. కానీ ఇంట్లో ఉన్న భార్యను మాత్రం పట్టించుకోడు. ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా అని అడుగుతున్నా. సొంత భార్యకే న్యాయం చేయలేనోడు భారతదేశంలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తాడా? ఒక్కసారి ఆలోచించ. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్పై నమోదు చేసిన కేసు బీజేపీ నియంత పాలనకు నిదర్శనంగా మంత్రి సీతక్క అభివర్ణించారు. నిర్మల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా మంత్రి ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. గతంలో రైతు బంధు విషయంలో దుష్ప్రచారాలు చేసి ఇవాళ రైతులకు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకను అణిచివేస్తూ నియంతృత్వ పాలన కొనసాగించడమే భారతీయ జనతా పార్టీ విధానమని ఆరోపించారు. బీజేపీ వచ్చినాక 10 ఏళ్లలో ఉపాధి హామీ కూలీలకు ₹1 కూడా రేటు పెంచలే. మీరు చూసారు, మేము ఒక్కొక్క పథకం చేస్తుంటే మరి రైతు భరోసా రైతు బంధు రాదు రాదని దుష్ప్రచారం చేసే కొంతమంది. మేము ఫస్ట్ 5 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇచ్చినాం. ఎందుకంటే ఒక దశల వారికి ఉండాలి. 100 ఎకరాలు ఉన్నోళ్ళకే ముందు ఇవ్వాలంటే కష్టమని ఫస్ట్ చిన్న రైతులకు ఇచ్చాం, తర్వాత మధ్యతరగతి రైతులకు. దాన్ని కూడా నిన్న మరి ఇదే బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలై అడ్డుకున్నారు. దాన్ని కూడా ప్రజలకు చేరకుండా చేసేటువంటి కుట్ర. ఇవాళ మేము 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేస్తే కూడా దాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి దయచేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళ కోట్లేస్తే మన భవిష్యత్తును మనం నాశనం చేసుకున్నట్టే. రానున్న పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ నేతలంతా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పర్యటించారు. మేడ్చల్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా కాప్రా మండలం అంబేద్కర్ నగర్ శివాలయాన్ని ఈటల దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన యజ్ఞంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తర్వాత పూజలు ముగించుకుని అక్కడి నుండి తూముకుంటలో గోశాలను ఈటల రాజేందర్ సందర్శించి గోశాలలో ఉన్న గోమాతలకు అరటిపండ్లు ఈటల తినిపించారు. అమ్ముట పట్టుకోండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధాస్త్ర శస్త్రాన్ని. హైదరాబాద్ మరో పాకిస్తాన్ కాకుండా బీజేపీ అభ్యర్థి మాధవిలతను అడ్డుకుంటుందని ఎంపీ నవనీత్ కౌర్ తెలిపారు. చంపాపేటలోని లక్ష్మీ గార్డెన్స్లో బీజేవైఎం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి ఎంపీ నవనీత్ కౌర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంఐఎం అభ్యర్థికి మద్దతుగా కాంగ్రెస్ డమ్మీని నిలబెట్టిందని నవనీత్ కౌర్ అన్నారు. ఈసారి మాధవిలత గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్లో హైదరాబాద్ వికాసానికి గలమెత్తుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షుడు మహేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, కార్పొరేటర్లు జంగం శ్వేతారెడ్డి, కొత్తకాపు అరుణ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. అందరూ యువ ఎనర్జీ ఇక్కడ చూసిన తర్వాత एक चीज़ बहुत क्लियर हो जाती है कि माधवी लता जी जिस तरीके से शेरनी बनकर एक खानदानी परंपरा के सीट पर लड़ रही है और कांग्रेस भी एक डमी कैंडिडेट देते हैं एमआईएम को सपोर्ट करने के लिए, जिस तरीके से वो काम कर रहे हैं, मुझे लगता है अपने घर में तो कुत्ता भी शेर होता है, दूसरे के यहाँ से लड़के ओवैसी जी ने देखना चाहिए
कि असली ताकत क्या होती है। पर माधवी लता जी के सपोर्ट में जिस तरीके से सभी विचारधार लेके जो हिंदुस्तान के साथ हैं, जो हिंदुस्तान को अपना आस्था मानते हैं, जिस धरती पे हम रहते हैं उसकी पूजा करते हैं, वो सभी मतदार इस बार माधवी लता जी को मतदान हैदराबाद में करेंगे। वही आज युवा सम्मेलन में आज मैं उनको संबोधित किया है और आने वाले समय में जब मतदान होगा तो मेरी पूरी उम्मीद है कि माधवी लता जी जरूर हैदराबाद को पाकिस्तान होने से रोकेंगी और पार्लियामेंट को हैदराबाद के विकास के लिए जरूर काम करेंगे। అంబర్పేటలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కేటీఆర్ కోరారు. తెలంగాణలో కురుకురే పార్టీని కిరికిరి పెట్టే పార్టీలను ఓటుతో దెబ్బ కొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పద్మారావు స్థానికుడని ఉద్యమకారుడని గుర్తు చేశారు. ఇక్కడి సమస్యలు తెలిసిన ఆయన్ని పార్లమెంటుకు పంపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తన స్వార్థం కోసం 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగ జాతిని అడ్డం పెట్టుకుని మతతత్వ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తూ కోట్లు దండుకుంటున్నారని పలువురు దళిత నాయకులు ఆరోపించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చారని, వర్గీకరణ గురించి ఏనాడు మాట్లాడలేదన్నారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ చెబితే మాదిగలు వినే పరిస్థితిలో లేరన్నారు. అవసరమైతే ఆయన్ని మాదిగ జాతి నుంచి బహిష్కరిస్తామని, గత 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ ఎందుకు చేయలేదో కృష్ణ మాదిగ సమాధానం చెప్పారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పుల శ్రీహరి ప్రశ్నించారు. వర్గీకరణను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని బహిరంగంగా బీజేపీ నాయకులు ప్రకటిస్తే కృష్ణ మాదిగ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. మమ్మల్ని మనువాదం తీసుకుని మాదిగ వాడలోకి మనువాదాన్ని స్వాగతిస్తున్నటువంటి మందకృష్ణను హెచ్చరించాలనే ఉద్దేశంతో ఈ వేషధారణ. ఒకసారి ఆలోచించాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎత్తుకుంటే ఈ వేషం వస్తుంది. ఇగో బాబాసాహెబ్, మా దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ బుక్ను, ఈ రాజ్యాంగాన్ని, బైబుల్, ఖురాను, గీతా కంటే గొప్పదైనటువంటి ఈ బుక్ను ఎత్తుకుంటే ఇగో అన్నలాగా చూడేసుకొని వచ్చని ఉదాహరణ చెప్పడానికి ఈ వేషధారణ. ఇది చూడండి, మీరు గమనించండి. ఎందుకు సపోర్ట్ ఇచ్చినావు అంటే ఏబీసీ వర్గీకరణ అంటాడు. 30 సంవత్సరాలుగా అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. మీరు గమనించినట్టయితే ఒక ఎస్టీ నాయకుడు రవీంద్ర నాయక్ అని ఒక ఎంపీ ఇక్కడ ఉన్నటువంటి లంబాడి సోదరులకు ఓసీ కోటాలో ఉండేవాడు. ఆయన పక్కన కర్ణాటకలో ఉన్నటువంటి ఎస్టీలకు ఉన్నారు. మాకు కూడా ఎస్టీ రావాలని ఆ రోజు ఇందిరాగాంధీతో ఎంపీగా నిలబడి శ్రీ మాజీ ఇందిరాగాంధీతో పొట్లాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ సోదరులను, లంబాడా సోదరులను ఎస్టీగా మార్చిన ఘన చరిత్ర రవీంద్ర నాయక్. ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ 5వ తేదీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలు అమలు చేసి తీరుతామని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తెలిపారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు మేర్పేట్ కార్పొరేటర్ ముద్దా పవన్ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. మీర్పేట్ కార్పొరేషన్ ప్రశాంతి హిల్స్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో రంజిత్ రెడ్డి ప్రసంగించారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని రంజిత్ రెడ్డి తెలిపారు. నాకు లైఫ్ లో ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన నాకు నిజంగా మీరు చూపెడుతున్న ప్రేమకు నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. మీరందరూ దయచేసి, ఎందుకంటే మాట్లాడుతుంటే కొంచెం వాళ్ళందరూ మీకేమో పవన్ జోషు, వాళ్ళకేమో ఏం సంగతి బాబు వచ్చినావు నిలబడ్డావు విషయం మాట్లాడమంటారు. మాట్లాడతాగా మే 13 3వ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు మీ రంజితన రెడీయా? అందరికి మే 13 మన రాబోయే ఎంపీ ఎలక్షన్స్ చాలా కీలకమైన, క్లిష్టమైన అని చెప్పి ఎప్పుడు రకరకాలుగా చెప్తూనే వస్తున్నా. అన్ని విధాల అందరికీ మీకు ఎలా చెప్పాలో చెప్తూనే ప్రయత్నం చేస్తున్నా. క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని
మహేష్ బిగాల అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ నిర్వహించిన సమావేశంలో మహేష్ బిగాల పాల్గొన్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో కేసీఆర్ బయటకు వచ్చాక కాంగ్రెస్ బీజేపీలో భయం మొదలైందని, బీఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం మొదలుపెట్టారని మహేష్ బిగాల మండిపడ్డారు. నిన్న గత 2 రోజులుగా కేసీఆర్ గారు మొత్తం నిజామాబాద్లో బస్సు యాత్ర చేస్తే నేను కూడా కేసీఆర్ గారితోనే మొత్తం ఉండడం జరిగింది. కేసీఆర్ గారు మా ఇంట్లోనే బస చేశారు కాబట్టి 2 రోజుల ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత కేసీఆర్ గారి కాన్ఫిడెన్స్ చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 12 నుంచి 15 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోకర్లేదని చెప్తా ఉన్నారు సార్. ఎవ్రీడే సర్వే పోల్ పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే కేసీఆర్ గారు ఎంటర్ అయ్యారో బైపాస్ నుంచి జనరల్గా ఎక్కడైనా కూడా మనము చూసుకుంటే రోడ్ షో అంటే ఒక రోడ్ షో దగ్గర మాత్రమే జనాలు ఉంటారు. కేసీఆర్ గారు నిజామాబాద్ బైపాస్లో ఎంటర్ అయినప్పటి నుండి రోడ్ షో వరకు కిలోమీటర్ల తరఫున ఒక రోడ్ షో లాగా మొత్తం జనసందడి నిండిపోయింది. అయితే నిన్న చాలామంది సోషల్ మీడియాలో చూసుకుంటారు కరెంటు గురించి మాట్లాడితే అందరూ వేలాది సంఖ్యలో వచ్చి కేసీఆర్ గారితో ఫోటో తీసుకుందామని చెప్పేసి అక్కడ గుమ్మిగూడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఫోటో అవకాశం ఇస్తూ కేసీఆర్ గారు తీసుకుంటే ఎక్కడ కరెంటు పోదని చెప్పిన తెలంగాణలో నిన్న కరెక్ట్ కేసీఆర్ గారు ఫోటోలు తీసుకుంటుంటేనే మొత్తం పవర్ పోవడము, గంట తరబడి కూడా మేము జనరేటర్ మీదనే రన్ చేసి, అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడే ఇంత కరెంటు పోయిందంటే తెలంగాణ ప్రజలకు ఎలా అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కరెంట్ ఎక్కడ పోయిందని చెప్తా ఉన్నారు. సో నిన్న సాక్ష్యం అందుకే చాలా మటుకు సోషల్ మీడియాలో కూడా అంతా చూస్తూ ఉన్నారు. నిన్న గంట సేపు ఫోటోలు కూడా మొత్తం కరెంటు లేకుండానే కేసీఆర్ గారు లైవ్ తీసుకోవడం జరిగింది. మల్కాజ్గిరి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్కు జాతీయ వాయిద్యకారుల సంఘం తన మద్దతును ప్రకటిస్తున్నట్లు సంఘం జాతీయ అధ్యక్షుడు చిన్నారావు తెలిపారు. నల్లకుంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో చిన్నారావు మాట్లాడారు. అంకితభావం కలిగిన ఈటెలకు తమ సంఘం తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని హామీ ఇచ్చారు. మా కళాకారులందరూ ఈటెలకు అండగా నిలిచి ఆయన విజయానికి తమ వంతు కృషి చేస్తామని ప్రకటించారు. వ్యక్తిగత విషయాలని పార్టీలలోకి తీసుకురావటం జరుగుతుంది. కాబట్టి అటన్నిటికీ కూడా దూరంగా ఉండి త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి ఈటెల రాజేంద్ర గారు మన ముందుకు వచ్చారు. ఈనాడు బీజేపీ అభ్యర్థిగా పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరిలో నిలబడే సంగతి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి అటువంటి వ్యక్తులను గెలిపించుకుంటే రాబోయే భావితరాలకి నాందిగా ఉంటుంది. వారు మనకు అంకిత భావంతో సేవలు చేస్తారు. నిత్య కుశీలుడు అతను, నిత్యము కూడా మనకి ఏనాడు ఏ టైంలో వెళ్ళినా పనిచేసే వ్యక్తి. నాడు ఆయన ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడైతే చూసాం వారు ఆ ఆరోగ్య శాఖకి ఎంత అంకిత భావంతో పనిచేశాడు అనేటువంటిది మనకు తెలిసింది. గాంధీ హాస్పిటల్కి ఎన్నిసార్లు వెళ్ళారు. ఎంతో మంది మినిస్టర్లు ఉన్నారు, ఎంతో మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఉన్నారు మన తెలంగాణ. కానీ ఒక్కరు కూడా బయటికి రాల, భయానికి, ఆ కరోనా భయానికి ఒక్కరు రాల. కానీ ఈయన అట్ట కాదు, ఎన్నిసార్లు ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ఎన్నిసార్లు గాంధీ హాస్పిటల్కి వచ్చాడు. మన టీవీలలో అందరం చూసాం. మాకు ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ముందుకు వచ్చి మన ప్రజల పట్ల, తెలంగాణ ప్రజలంటే అంత ప్రేమ ఆయనకి, అంత ఆప్యాయత, అంత గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తులని మనము ముందుకు తీసుకొని వచ్చి అటువంటి వారిని గెలిపించి విజయవంతంగా వారి విజయానికి నాంది పలకాలని మన ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పాల్గొన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉంటూ బీసీల ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన విధి విధానాలు ప్రకటించిందని గుజ్జ సత్యం అన్నారు. భారతదేశంలో కులగణన ద్వారా మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ అన్నారని గుర్తు చేశారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కులగణనను చేయబోమని సుప్రీంకోర్టు సాక్షిగా స్పష్టంగా తెలియజేసిందని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో కూడా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న విషయాన్ని బీసీ సోదరులందరూ గమనించాలన్నారు. అందరూ ఆలోచించి మన ఓటు వినియోగించుకోవాల్సిందిగా బీసీలను కోరారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు మోసం చేస్తూనే ఉన్నాయి. కానీ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కొన్ని సంవత్సరాలుగా పోరాట ఫలితంగా ఈ మధ్య కాలంలోనే జాతీయ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన బీసీ విధానంతో సమగ్ర కులగణన చేస్తామని చెప్పి, అలాగే ఆ కులగణనను బేస్ చేసుకొని రిజర్వేషన్ల పరిమితిని కూడా పెంచుతామని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా పెంచుతామని ప్రత్యేకంగా వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించిన సందర్భం ఇది. మరి ఇలాంటి సందర్భంలో ఈ ఎలక్షన్ సందర్భంలో బీసీ సోదరులందరూ ఇప్పుడు ఏం చేయాలి? గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ
సమగ్ర కులగణన చట్టం చేయమని ఎన్ని వేదికల ద్వారా ఎన్ని వేల ఉద్యమాల ద్వారా కూడా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మేము క్లియర్గా చెయ్యమని చెప్పేసి సుప్రీంకోర్టు సాక్షిగా వాళ్ళు ఆ పార్టీ విధానాన్ని చెప్పడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లాకెట్ కోపర్ సెంట్రల్ కోర్ట్ హోటల్లో బీసీ కులగణన చేయకపోతే వచ్చే నష్టంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ ఈశ్వర్యతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా కూటమికి మద్దతు తెలుపుతున్న జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి బీసీల మద్దతు ఉంటుందన్నారు. అదేవిధంగా ఏ కూటమి అధికారంలోకి వస్తే 70 కోట్ల మంది బీసీల డిమాండ్లు ఆకాంక్షలు నెరవేరుతాయో ఆ కూటమికి మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. ఈ ఇండియా కూటమి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల లోపల ఈరోజు బీసీలుగా ఈ ఎన్నికల్లో ఎవరికి అండగా నిలబడాలి, ఏ కూటమి గెలిస్తే ఏ కూటమి ఢిల్లీ పీఠ మీద కూర్చుంటే బీసీలకు న్యాయం జరుగుతుంది, దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీల ఆకాంక్షలు ఇలా 70 కోట్ల మంది బీసీల డిమాండ్లు నెరవేరుతాయనే విషయం మీద మేము గతంలోనే అఖిల భారత జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వర్య గారి నేతృత్వంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని 13వ తేదీ నాడు వారితో సమావేశం కావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు జస్టిస్ ఈశ్వర్య గారు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని వారు స్వీకరించి ఈ దేశంలో 70 కోట్ల మంది బీసీలను సమాజంలో అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా బీసీ డిమాండ్లను నెరవేర్చకుండా భారతదేశం ఎప్పుడూ అగ్రదేశం కాదు. కాబట్టి ఈ బీసీ డిమాండ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీనే కాదు ఇండియా కూటమి మేము అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు స్పష్టంగా రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 15వ డివిజన్లోని మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మాజీ జెడ్పీటీసీ గట్కేసర్ మండల్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవ్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, బీఆర్ సీనియర్ నాయకులు కొత్త చక్రపాణి గౌడ్, ఇన్ఛార్జ్ రవి ముదిరాజ్, అదేవిధంగా కాలూరి చందర్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మరి బైక్ ర్యాలీ కూడా నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా రోజు ఉదయం 6:30, 7 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు మరి పొద్దుపూట, అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ 28 డివిజన్లో మా డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, వారితో పాటు ప్రతి డివిజన్లో ఉన్నటువంటి అన్ని బూత్లకు బూత్ కమిటీలు వేసుకోవడం జరిగింది. బూత్ కమిటీ సభ్యులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గట్కేసర్ నుండి కీసర వైపు వస్తున్న గుడ్లతో వెళ్తున్న డీసీఎం వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంతో డివైడర్ను ఢీకొట్టింది. స్నేహ ఫారంకి సంబంధించిన గుడ్లను గుమ్మడివెల్లి నుండి మల్కాజ్గిరిలోని డీలర్ షాప్కి తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా గుడ్లు నేలమట్టమయ్యాయి. వాహనం ముందు భాగం మొత్తం ధ్వంసమైంది. ఐపీఎల్ మ్యాచ్లు మొదలైనప్పటి నుంచి జోరుగా పలుచోట్ల బెట్టింగ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పోలీసులు బెట్టింగ్ ముఠాలపై ఓ నిఘాను పెంచారు. అదేవిధంగా ఇందులో భాగంగానే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్న ముఠాలో 7 సభ్యులను, 4 ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు, చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ 2024 మ్యాచ్లు నడుస్తుండగా వివిధ వెబ్సైట్లు ఉపయోగించి బెట్టింగ్ ముఠా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరుగుతుండగా వివిధ వెబ్సైట్ల ద్వారా బెట్టింగ్కి పాల్పడ్డారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం నిందితుల వద్ద నుంచి 1.80 లక్షల నగదు, 12.50 లక్షల నగదు, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.